నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు కౌన్సిల్లో వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకుని స్వామివారి ఫోటో పట్టుకుని నినాదాలు, ఒకసారి ఆ వీడియోలు ఫోటోలు అన్నీ కూడా డిస్ప్లే చేయండి. మరి నినాదాలు చేస్తూ వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఏంటి? అసలు వైసీపీ మతి భ్రమించిందా? ఇదే సందేహాలు ప్రజల్లో కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి విషయంలో అడ్డంగా దొరికిపోయిన బ్యాచ్, అడ్డంగా దొరికిపోయారు. మీరు గమనించండి, వైసీపీ ఎట్లా ప్రవర్తిస్తున్నదో మీరు స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దొరికిపోయిన ముందరేంటి, అసలు కల్తీ లేదు, కల్తీ కాలేదు అని చెప్పి బుకాయించారు. బుకాయించిన తర్వాత సిబిఐ సిట్ రిపోర్టు వచ్చింది, కల్తీ జరిగింది అని. కల్తీ జరిగింది కానీ అందులో జంతు కొవ్వు లేదు కదా అని చెప్పి మళ్ళీ ఎదురుదాడి ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి అయితే నేరుగా వచ్చేసి కల్తీ జరగలేదు అని చెప్పాడు. కల్తీ జరగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన కరెక్ట్గా ఒకరోజు తర్వాత వైవి సుబ్బారెడ్డి వచ్చి కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నాడు. జంతు కొవ్వు లేదు అని చెప్పి అతను కూడా చెప్తూ ఉన్నాడు. జంతు కొవ్వు లేదన్నాడు, జంతు కొవ్వు లేదన్నాడు అనే ప్రచారాన్ని అసలు విపరీతంగా చేశారు సోషల్ మీడియాలో ఉంది, వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చేశారు. జంతు కొవ్వు లేదు, కల్తీ ఉన్నది. ఆ కల్తీ కూడా లప్సా లాంటి బాత్రూమ్ క్లీనింగు, డిటర్జెంట్లు తయారు చేసే కెమికల్స్ వాడారు అని ఒక ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అక్రాస్ ది స్టేట్, కంట్రీ, అక్రాస్ ది వరల్డ్ మొత్తం ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారో వాళ్ళందరికీ తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు, లేటెస్ట్గా ఈ ఇండాపూర్ డైరీని తీసుకొచ్చారు. ఇండాపూర్ డైరీ అంటే ఎవరికి జనానికి అర్థం కాదు కాబట్టి దానికి హెరిటేజీ చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించింది కాబట్టి ఈ హెరిటేజీ బినామీ ఇండాపూర్ అని మొదలుపెట్టారు. అంటే ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఏంటి అంటే అందరికీ హెరిటేజ్ బ్రాండ్ తెలుసు కానీ ఇండాపూర్ తెలియదు. ఇండాపూర్ బ్రాండ్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మందికి తెలియదు కదా, అది మహారాష్ట్ర కంపెనీ. అందుకని ఏం చేశారు అంటే ఇండాపూర్ అనేదేదో ఒక చిన్న కంపెనీ లాగా, అది హెరిటేజ్ కంపెనీకి బినామీ కంపెనీ లాగా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఆ ఇండాపూర్ అంటే హెరిటేజ్ నెయ్యి తీసుకెళ్ళి ఇండాపూర్కి ఇచ్చి ఇండాపూర్ నుంచి టీటీడీకి సప్లై చేస్తున్నట్టు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి పచ్చి అబద్ధం చెప్పాడు. పచ్చి అబద్ధం అంటే ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా నేను అన్ని విషయాలు ఆలోచించే నేను మాట్లాడతా, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే నేను మాట్లాడతా. ఆషామాషిగా ఈ రాజకీయ నాయకుల్లాగా నేను మాట్లాడను. ఇండాపూర్ డైరీ 2002లో స్టార్ట్ అయింది. హెరిటేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంతకుముందు ఇంకో 10 ఏళ్ల కిందట స్టార్ట్ అయింది. ఇండాపూర్ డైరీ నెట్ వర్త్ ఎంతో తెలుసా? అంటే ఆ కంపెనీ నెట్ వర్త్, ఆ కంపెనీకి ఉన్న అసెట్స్, వాళ్ళ ఆస్తులు, ఈ బ్యాలెన్స్ షీట్ వేస్తారు ఆస్తులు అప్పులు, నెట్ వర్త్ ఎంతో తెలుసా? 10,000 కోట్లు. ఈ జగన్మోహన్ రెడ్డి దొంగ కంపెనీల కన్నా 1000 రెట్లు బెటర్. అది 10,000 కోట్లు నెట్ వర్త్ ఉన్నది. ఇండాపూర్ కంపెనీ వార్షిక టర్నోవర్ ఎంతో తెలుసా? 5,000 కోట్లు. ఇండాపూర్ కంపెనీ రోజుకి 40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ ఉంటుంది. 40 లక్షల లీటర్లు అంటే ఎంతమంది పాడి రైతులు ఉండాలి? ఎంతమంది పాడి రైతుల నుంచి ఎంతమంది ఆ మిల్క్ కలెక్ట్ చేస్తే 40 లక్షల లీటర్ల పాలు వస్తాయి? అంత యంత్రాంగం ఉన్నట్టే కదా. వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి కదా, రైతులకి పాలకి డబ్బులు ఎప్పటికప్పుడు ఇవ్వాలి కదా, వారానికో 15 రోజులకో నెల రోజులకో పాలు పోసిన రైతులకి డబ్బులు ఇవ్వాలి కదా. అవన్నీ ఇవ్వకపోతే రోజుకి 40 లక్షల లీటర్ల పాలు ఏ రైతు ఇవ్వడు కదా. ఒక్క రైతులందరూ తీసుకొచ్చి పోస్తేనే కదా 40 లక్షల లీటర్లు అయ్యేది. అంత పెద్ద కంపెనీని భారతదేశంలో అమూల్ నెంబర్ 1 కంపెనీ. అమూల్ తర్వాత అంత పెద్ద కంపెనీ ఇండాపూర్ కంపెనీ. ఇండాపూర్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బ్రాండ్ నేమ్ లేదు కదా అని
ఈ దుర్మార్గులందరూ వచ్చి హెరిటేజ్ బినామీ అని చెప్తారు. హెరిటేజ్ టర్న్ ఓవర్ ఎంత? అది 3వ కంపెనీనో 4వ కంపెనీనో ఇండియా మొత్తంలో. అంటే ఇంకొక పాయింట్, ఇండాపూర్ అనేది B2B కంపెనీ, అంటే బిజినెస్ టు బిజినెస్ కంపెనీ. హెరిటేజ్ B2C కంపెనీ, అంటే బిజినెస్ టు కస్టమర్ కంపెనీ. ఈ తేడా తెలుసా నీకు అసలు? నువ్వు మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసావు కదా, ఇంత పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ ఎట్లా తిరగబుద్ధి అవుతుంది నీకు? అసలు నీకు ఎట్లా మొహం ఎట్లా చూపిస్తున్నావు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ? సార్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ సార్, మీరు చెప్పినట్టుగానే హెరిటేజ్ కన్నా చాలా పెద్ద కంపెనీ ఇండాపూర్ డైరీ సంస్థ. మరి ఇండాపూర్ డైరీ సంస్థ బినామీ హెరిటేజ్ అన్న ఒక లాజిక్ ఉంటుంది, కానీ హెరిటేజ్ బినామీ సంస్థ ఇండాపూర్ అనడంలో మీకు ఇంకొక విషయం ఏంటంటే, డైరీ పరిశ్రమ ఎట్లా ఉంటుంది అంటే ఆ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటారు. పాల సేకరణ చేయాలి కదా, ఆ రైతులు ఏ ఏరియాలో రైతులు అంటే వాళ్ళని కల్టివేట్ చేసుకుంటారు. కల్టివేట్ చేసుకొని ఆ రైతుల నుంచి పాల సేకరిస్తారు. అట్లా ఇప్పుడు అమూల్ డైరీ ఉంది, గుజరాత్లో పాలు సేకరిస్తారు. గుజరాత్ మొత్తం అంటే వైట్ రెవల్యూషన్ అంటారు. ఇవన్నీ చెబితే ఈ వైసీపీ వాళ్ళకి అర్థం కావు, కానీ పాల సేకరణ కోసం గుజరాత్లో మొత్తం దీన్ని పెద్ద ఇదిగా చేసి ఉద్యమంలాగా తీసుకొచ్చారు. ఇప్పుడు సంగం డైరీ ఉంది, సంగం డైరీకి క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది, అక్కడ రైతులు అక్కడ ఇస్తూ ఉంటారు. అట్లాగే హెరిటేజ్కి ఉన్నది, హెరిటేజ్కి వాళ్ళకి వస్తాయి. అట్లాగే ఇండాపూర్ డైరీకి మహారాష్ట్రలో పూణే ప్రాంతంలో వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియా ఉంది, వాళ్ళ రైతులు పాలు అక్కడి నుంచి సేకరిస్తారు. నీకు పూణేలో ఉంది, ఆ తిరుపతిలో లేదు అంటే నీకు ఎట్లా చెప్తాలి? ఎట్లా నీకు అర్థమయ్యేలాగా అంటే నిద్రపోయేవాడిని మేల్కొల్పొచ్చు, కానీ నిద్ర నటించేవాడిని ఎట్లా ఇచ్చేస్తావు? నువ్వు తీసుకొచ్చి ఈ రోజున ఈ క్రమంలో ఇండాపూర్ మీద బురద జల్లటం మొదలుపెట్టావు కదా, తద్వారా హెరిటేజ్ మీద బురద జల్లటం మొదలుపెట్టావు కదా. హెరిటేజ్ వాళ్ళు అన్నీ ఆలోచించి ఈ దుర్మార్గపు ప్రచారాన్ని అడ్డుకోవటానికి న్యాయ ప్రక్రియ తప్ప వేరే ఆప్షన్ లేదు హెరిటేజ్కి. వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే ఢిల్లీ హైకోర్టు మొత్తం చూసి ఏందా ఇంత అన్యాయంగా, ఇంత దరిద్రంగా, రాజకీయాల కోసం ఇంత దరిద్రమైన ప్రచారం చేస్తారా? చెత్త ఇంక ముందర ఇమ్మీడియట్గా అవన్నీ తీసేయండి, మొత్తం సోషల్ మీడియాలో మీరు పెడుతున్న చెత్త అంతా తీసేయండి అని చెప్పి 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేయడానికి పర్మిషన్ ఇచ్చేసి వేసేయమని చెప్పింది. ఢిల్లీ హైకోర్టు ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, ఆ జడ్జిమెంటు అంటే ముందర జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని బడ్జెట్ మీద పెట్టి సాగదీశాడు మొత్తం. ఎందుకో తెలుసా? ఎంత కుట్ర పన్నుతున్నాడనటానికి నేను ఎగ్జాంపుల్స్ ఇంతవరకు 3 పాయింట్లు చెప్పేది 4వ పాయింట్. ఎంత కుట్ర పన్నుతున్నాడు అంటే బడ్జెట్ మీద మాట్లాడటం మొదలుపెట్టాడు. డ్రాగాన్ చేశాడు. ఇతనికి తెలుసు ఢిల్లీ హైకోర్టులో కేసు వచ్చింది, ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయని తెలుసు. ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఈ ఆర్గ్యుమెంట్స్ ఎటు జడ్జిమెంట్ ఎటు వస్తుందో ఇతనికి ఎక్స్పెక్ట్ చేయలే ఈ జగన్మోహన్ రెడ్డి. జడ్జిమెంట్ గనక హెరిటేజ్కి వ్యతిరేకంగా వచ్చినట్టయితే ఇది మా విజయం అని చెప్పుండేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చిన దాకా ప్రెస్ కాన్ఫరెన్స్ని డ్రాగ్ ఆన్ చేశాడు. మీరు చూడండి, అతను అంతకు ముందర మాట్లాడిన దాంట్లో సింగిల్ సెంటెన్స్ కూడా లేదు. అతను మాట్లాడాల్సిన సబ్జెక్టు కూడా కాదు, అతనికి ఏం తెలియదు బడ్జెట్ గురించి, రాష్ట్ర బడ్జెట్ గురించి. ఆ బడ్జెట్ గురించి చెబుతూ టైంపాస్ చేసి ఢిల్లీ హైకోర్టు ఏమి తీర్పిస్తుందా అని అప్పటిదాకా వెయిట్ చేశాడు. వెయిట్ చేసి ఆ తర్వాత కోర్టు ఆదేశాలు ఈ విధంగా వచ్చినాయి అని తెలిసిన తర్వాత కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మాట్లాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కోర్టుల పట్ల, కోర్టులు ఇచ్చే తీర్పుల పట్ల, జడ్జిల పట్ల ఏమాత్రం కనీసం గౌరవం కూడా లేకుండా ప్రవర్తించే వ్యక్తి అని నిన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్తో రుజువు అయిపోయింది. వాళ్ళు అక్కడ నువ్వు నీ సాక్షి మీడియాలో అన్నీ తీసేయమని చెప్పి ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే నువ్వు మళ్ళీ అదే మాట్లాడతావు, నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి? యు ఆర్ డిఫైయింగ్ కోర్ట్స్. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలనే అతిక్రమిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి.
ఈరోజు చూడు, నీకు కనీసం ఏదైనా బుద్ధి జ్ఞానం ఏదన్నా ఉంటే ఒక్కసారి ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను చూడు. హెరిటేజ్ గురించి, ఇండాపూర్ డైరీ గురించి మాట్లాడకూడదు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలని, హెరిటేజ్కి వ్యతిరేకంగా అతను ఆడిన అబద్ధాలని మేము ప్రచురించట్లేదని రాశారు. చూసుకోపో. అది జర్నలిజం అంటే. నువ్వు నీకు అట్లా ఎదురుదాడి చేసుకుంటున్నావు, నిన్ను ఎవడూ నమ్మట్లేదు. విశాఖపట్నంలో సాధువులు అందరూ కలిసి కూర్చొని ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుష్కృత్యాలని, హిందూ మతం పట్ల ఇతను చేస్తున్న అపచారాలని వాళ్ళు ముక్త కంఠంతో ఖండించారు. ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని చెప్పులతోటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఫోటోని కౌన్సిల్లోకి తీసుకురావటం ఏంటి? వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని నువ్వు ప్రదర్శన చేయటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యు డూయింగ్? వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి నేరుగా లాగుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన మతానికి సంబంధించిన దేవుణ్ణి ఈ విధంగా రోడ్డు మీదకి తీసుకురాగలడా? ఆలోచించండి ప్రజలారా. ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల చర్చికెళ్ళి ఎంత వినయ విధేయతలతో కూర్చుంటాడో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ విజువల్స్ మీరు గుర్తు తెచ్చుకోండి. అంటే నీ మతంలోనేమో నువ్వు చాలా అనుకువగా ఉంటావా? నీ మతం సాంప్రదాయాల్ని నువ్వు పాటిస్తావా? వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకొచ్చి రాజకీయాల్లో పెడతావా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు యు ఆర్ డూయింగ్ సో మెనీ మిస్టేక్స్. నువ్వు రాజకీయంగా ఏమన్నా చేసుకో, ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. దేవుణ్ణి తీసుకొచ్చి నువ్వు దేవుడి ఫోటోలు తీసుకొచ్చి నువ్వు కౌన్సిల్లో ప్రదర్శిస్తావా? ఏమనుకుంటున్నావు? వెంకటేశ్వర స్వామి అంటే కాలగర్భంలో కలిసిపోతారు వెంకటేశ్వర స్వామి పెట్టుకున్న వాళ్ళు. ఇటువంటి దుష్కృత్యాలని చేయటం ఆపాలి జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, ఒక హిందువుగా నా హక్కుల్ని హరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మత విశ్వాసాలు, నీ మతం నీకు గొప్ప అయితే నా మతం నాకు గొప్ప. ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు గౌరవించుకోవాలి అన్న సెన్స్ కూడా లేకుండా ఈ పరమతానికి సంబంధించిన వీళ్ళందరూ వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఎగ్జిబిట్ చేస్తారా? చెప్పులు వేసుకొని, షూలు వేసుకొని వచ్చి, అందులో ఒక్కడికి కూడా వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు. మొత్తం వాళ్లే కాదు, నీకు వచ్చి వైవి సుబ్బారెడ్డి ఏంటి? మొత్తం కెమికల్ నెయ్యి తీసుకొచ్చి కలిపిన వ్యక్తివి నువ్వు. నువ్వు వచ్చి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని బజార్కి ఇడుస్తావా? ఇది వైసీపీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మెజారిటీ హిందువులు ఆగ్రహిస్తే మీకు 11 కాదు, ఏ స్థానంలో డిపాజిట్లు కూడా రావు, గుర్తుపెట్టుకోండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.